ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైన సంగతులు ఆయన తెలియచేశారు. ఈ అధ్యాయం ఎంతో సుపరిచితమైనది. ఈ అధ్యాయంలో ప్రభువునకు ఇష్టమైన రీతిగా ఉపవాసం ఎలాగున చేయవలనో ప్రవక్త ప్రవచించారు. ఉపవాసం ఉండి వ్యాపారం చేయడం, పనివారితో కఠినమైన పని చేయించడం, కలహపడడం, వివాదము చేస్తూ అన్యాయముగా గుద్దులాడటం, గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి జమ్మువలే తల వంచుకోవడం దేవునికి ప్రీతికరమైన ఉపవాసము కాదు. కానీ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, కాడిమాను మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగగొట్టుట, ఆకలిగొనిన వారికి ఆహారము పెట్టుట, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనునికి వస్త్రములియుట దేవునికి ఇష్టమైన ఉపవాసమని చెబుతారు. ఈ రీతిగా దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు 58వ యెషయా గ్రంథం 8వ వచనం ప్రకారం నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడుచును, యెహోవా మహిమ నీ వెనుకటి భాగమును కావలి కాయును. నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును అని చెబుతారు. ఈరోజు మన ధ్యాన వాక్య ప్రకారం యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అని చెబుతారు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని చెప్పబడింది. ఆయన ఏ రీతిగా నిత్యము నిన్ను నడిపించునో, ఎక్కడ ఏ పరిస్థితుల మధ్య నడిపించునో పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్య ఆధారంగా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 23వ వచనం అధ్యాయం కీర్తనకారుడు 2-3 వచన ప్రకారంగా ఆయన కాపరిగా తనను ఆశ్రయించిన వారిని శాంతికరమైన జలముల యొద్ద నడిపించునని చెప్పారు. 3వ వచనంలో ప్రాణమునకు సేద తీర్చి తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించును అని చెబుతారు. శాంతికర జలములు, నీతి మార్గము లోకములో ఎక్కడ మనకు కనబడదు. మనలను నడిపించు వారందరూ కేవలము మంచి కాపరి అయిన యేసుక్రీస్తునందు మాత్రమే మనము నడుచుకోగలం. ఆయన మనలను నడిపించగలం. 48వ కీర్తన 14వ వచనం ప్రకారం ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అని చెప్పారు. 139వ కీర్తన 10వ వచనంలో సముద్ర దిగంతములలో కూడా నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అని చెప్పారు. 143వ కీర్తన 10వ వచనంలో నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించును అని దావీదు కీర్తనకారుడు చెప్పారు. 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని ఆత్మీయతలోనున్న లోతైన విషయాలను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో గొర్రెపిల్ల వారికి కాపరి అయ్యుండి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును అని చెప్పారు. 78వ కీర్తన 13వ వచనంలో సముద్రమును పాయలుగా చేసి అద్దరికి నడిపించెను అని దావీదు చెప్పారు. 78వ కీర్తన 52-53 వచనాల్లో అరణ్యంలో వారు భయపడకుండా సురక్షితముగా వారిని నడిపించెను అని చెప్పబడింది. 78వ కీర్తన 72వ వచనంలో యథార్థ హృదయుడై కార్యముల యందు నేర్పరి అయి దావీదు వారిని నడిపించెను అక్కడ అని దావీదు గురించి చెప్పబడింది. 107వ కీర్తన 7వ వచనంలో వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను అని చెబుతారు. 107వ కీర్తన 30వ వచనంలో వారు కోరిన రేవునకు వారిని నడిపించెను అని చెప్పబడింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనంలో నేను వారి ప్రవర్తనను చూచాను, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని ప్రభువు చెబుతారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు త్రోవలో వారిని నడిపించుదును అని చెబుతారు.
నిన్ను నిత్యము నడిపించుదును అని వాగ్దానం చేసిన దేవుడు ఈ లోకంలోనున్న అనేకములైన కీడుల మధ్యలో, శాపము పాపముల మధ్యలో, సాతాను వాని తంత్రముల మధ్యలో, చీకటి గాఢాంధకారం మధ్యలో ఆయనే తన వాగ్దాన ప్రకారముగా నిత్యము మనలను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమెన్.